హలో అండి. ఈరోజు ఈ వీడియోలో నేను తోటకూర రెసిపీని చూపించబోతున్నానండి. మీరేమో తోటకూర రెసిపీయే కదా అని అనుకోవద్దు. ఎందుకంటే ఒక్కో ఒక్కొక్కరి కుకింగ్ మెథడ్ ఒక్కోలా ఉంటుంది కదండి. సో అందుకే మై హోప్ మీరు నా వీడియోని చివరి వరకు చూస్తారని. ముందుగా తోటకూరని ఒక 3-4 టైమ్స్ నీట్గా కడిగేయాలి. తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. నేనైతే పెట్టేశానండి. కొంచెం న్యూగా మీకు చూపించాలని, అంటే మేమైతే రెగ్యులర్గా ఇలానే వండుకుంటాము. అందులో ఒక చిన్న వంకాయ, అలాగే ఏంటి అది గుమ్మడికాయ చిన్న ముక్క కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీస్గా. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు రొటీనే కాకుండా ఇలా కూడా వండి తింటే బాగుంటుంది కదా. సో అందుకే నేను మిమ్మల్ని ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. కొందరైతే అండి పోపు చేసేటప్పుడు ఆవాలు జీలకర్ర అసలు పోపు అవనే ఉండదు, అందులో ఆనియన్ అంతా వేసేస్తారు. పోపు అంటే ఇప్పుడు ఆవాలు జీలకర్ర చిటపటలాడి ఎండుమిర్చి తెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వాలి, మాడిపోకూడదు. ఫ్రై అయితేనే దాని ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఉల్లి ముక్కలు చక్కగా వేగాక నేను కూరగాయల ముక్కలను అయితే వేసాను. కూరగాయల ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే అది తోటకూరకి బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. కూరగాయలు మనం ఏమి వేసినా సరే అది అయితే సగం ఉడకాలండి. సో కూరగాయలు ఉడికేలోపు నేను తోటకూరని కట్ చేసి ఇందులో యాడ్ చేస్తాను. ఈ తోటకూర రెసిపీలో అండి మనం వేసుకునే వెజిటేబుల్స్ అయితే మెత్తగా ఉడికిపోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీ. నేను ఏమంటానంటే ఇప్పుడు ఓన్లీ తోటకూర పప్పు కాకుండా ఇలా వండుకొని తింటే ఎట్ ఏ టైమ్ మనకి 2-3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్ తిన్నట్టు అవుతుంది కదండి. సో అందుకే ఇలా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఈరోజు మా లంచ్ వచ్చేసి తోటకూర రెసిపీ ఒకటి, అలాగే పొటాటో ఫ్రై చేసామండి విత్ పప్పు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెసిపీ. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోని ఎంతో ఓపికగా ఇష్టంగా చూస్తున్న నా వ్యూవర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ గిన్నెలో ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వండిన ప్రతిదీ గిన్నెలో ఫస్ట్ అయితే కొంచెం కొంచెం తీయాలి. అది తీసుకువెళ్ళి డాబా పైన కాకులకి అయితే ఇస్తానండి. మా అత్తయ్య నాకు చెప్పిన మాట నాకు అలవాటుగా కూడా మారిపోయిందన్నమాట. అలా డైలీ ఏది వండినా సరే ఒక గిన్నెలో ఫస్ట్ తీసాకనే మేము తింటామన్నమాట. సో ఈరోజు ఈ ఐటమ్స్ చేశాను కాబట్టి గిన్నెలో ఫస్ట్ తీసేసాను. అంటారు కదండి, మొదటి ముద్ద కాకులకి పెడితే అది మన చనిపోయిన పెద్దలకి పెట్టినట్టు అని. సో నేను ఇదొక హ్యాబిట్లా మార్చుకున్నానండి. అన్నట్టు మీకు నిజం చెప్పనా, మీరేమంటారో కానీ నేను యూట్యూబర్స్ వీడియోలు చూస్తుంటాను కదండి. లక్ష పైన సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకైతే నేను సబ్స్క్రైబ్ చేసుకోనండి, ఓన్లీ లైకే ఇస్తాను. లక్ష బిలో ఉన్న వాళ్ళకి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటానండి. ఎందుకంటే నేను ఒక చిన్న యూట్యూబర్గా సక్సెస్ రాకపోతే ఆ కష్టం ఏంటో నాకు బాగా తెలుసు అండి. సో అందుకే ఇలా చేస్తుంటాను ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.